ఏమైతే ఇప్పుడు మీకు వివరిస్తూ వస్తున్నానో అదొక చిన్న మూవీగా చూపించబోతున్నాను. లెట్స్ వాచ్ దిస్. ప్రజలు ఒకప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు రాజసింహాసనం వరకు తీసుకెళ్లిన వాడిగా జ్ఞాపకం చేసుకున్నారు. కానీ ఎప్పుడు రాజు వృద్ధాప్యములో మంచాన పడి ఉన్నాడు. యెరూషలేము దక్షిణ ప్రాకారానికి దగ్గరగా దావీదు అనుమతి లేకుండానే అదోనియా తనను రాజుగా ప్రకటించుకున్నాడు. ఇదే తనకు తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. మీరు మౌనంగా ఉంటే మీరు సొలొమోను ద్రోహులుగా భావించబడతారు. వృద్ధాప్యంతో బలహీనంగా మంచాన పడి ఉన్న దావీదు దగ్గరకు రాజ్యం భవిష్యత్తును మార్చగల సందేశంతో బత్షెబా వచ్చింది. నా ప్రభువా, మన కుమారుడు సొలొమోను నీ తరువాత రాజుగునని యెహోవా నామమున ప్రమాణం చేయలేదా? 20 ఏండ్లకు ముందు మొదటి సంతానాన్ని కోల్పోయిన తరువాత దావీదు బత్షెబను వివాహం చేసుకున్నాడు. ఆమె సొలొమోనుకు జన్మని. దావీదు చనిపోతూ తన కుమారుడు చెవిలో చెప్పిన 4 విషయాలు.